ఈ 6 టమాటాలని ముక్కలుగా కట్ చేసి ఉంచుకున్నాను. తర్వాత గిన్నెలో నూనె వేసి ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిరపకాయలు పోపు వేసుకొని పోపు వేగిన తర్వాత ఈ టమాటా ముక్కలు కూడా వేశాను. ఇవి కొంచెం మగ్గిన తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు మన రుచికి తగినట్టు, నేను 5-6 వేసినట్టున్నాను, ఆ ముక్కలుగా కట్ చేసి వేయాలి. పసుపు, ఉప్పు, కొంచెం చింతపండు ఇవన్నీ వేసి కొంచెం మగ్గిన తర్వాత చిన్న బెల్లం కూడా వేసుకోవాలి. టమాటాల్లో ఎక్కువ నీరు ఉంటుంది కాబట్టి నీరు వేసుకోక్కర్లేదు. మరి నేను మూత పెట్టి మూత మీద నీళ్లు వేసానమాట. అయితే ఏంటంటే కొంచెం ఎక్కువ నూనె వేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే నూనె పర్వాలేదు అనుకునే వాళ్ళ కోసం బాగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. మంచి కొత్తిమీర వేసాను లాస్ట్లో. సాధారణంగా జర్నీస్లో పూరీ చపాతీకి ఆలు ఉల్లిపాయ కూర తీసుకెళ్తుంటే అది వాసన వచ్చేస్తూ ఉంటుంది కదా, దానికైతే మాత్రం ఇది బెస్ట్ సొల్యూషన్ అండి. ఎక్కువ నూనె పోసి చేసుకుంటే 2 రోజులైనా సరే బాగుంటుంది. వ్యాస పౌర్ణమి ప్రత్యేకమైన వీడియో కోసం ఛానల్ పేరు కింద ప్లే బటన్ని క్లిక్ చేయండి.